నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. విద్యాబోధనపై ఆరా. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా విధి నిర్వహణ ఉండాలి. భీమవరంలో పోలీసులకు హితవు పలికిన జిల్లా ఎస్పీ నయీం అస్మీ. దేవాలయాల పరిరక్షణకు భక్తులే బాధ్యత వహించాలి. తణుకు ఓల్డ్ టౌన్ శివాలయంలో సూచించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన వారోత్సవాల పోటీలు. ఇంధన పొదుపు ద్వారానే అభివృద్ధి అన్న ఈ సంస్థ అధికారులు. నాటక ప్రక్రియలో ఏకపాత్రాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత. తణుకు రోటరీ సభలో పేర్కొన్న ప్రముఖ రచయిత వాడ్రేవు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ లో విజయవంతంగా ముగిసిన ప్రాంతీయ ఇంటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. ప్రతిభను చాటిన 468 మంది క్రీడాకారులు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సంస్థాగతంగా కృషి చేయాలి. రాజమండ్రిలో సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చే దిశగా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియ ఉండాలి. అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొత్తపేట నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా కృషి. ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. ఏలూరులో ప్రజలకు వివరించిన జిల్లా ఎలక్ట్రికల్ పర్యవేక్షణ ఇంజనీర్ సాల్మాన్ రాజు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, ఫలితాలు ఎలా ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు వడ్డించే మధ్యాహ్న భోజన పదార్థాలను ఆర్డీఓ, డీఈఓలతో కలిసి ఆమె రుచి చూశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యాశాఖ అమలు చేస్తున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ 9వ తరగతి నుండే అమలు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట భీమవరం ఆర్డీఓ ఎస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఈఓ ఈ నారాయణ, తహసీల్దార్ కె నాగార్జున, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఎంపీటీసీ సాగిరాజు సుజాత, ఎంఈఓ బి వినాయకులు ఉన్నారు. ఇది మానా ఏంటి మూనా పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సిబ్బంది విధులను నిర్వహించాలని పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఉద్బోధించారు. భీమవరం ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తణుకు పాత ఊరులోని శివాలయంలో నెలకొల్పిన 12 జ్యోతిర్లింగాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం ఆవిష్కరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భక్తులందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తమరాపు పల్లపరావు, 2వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా ఈశ్వర్ ప్రసాద్, రామదాస్ త్రిమూర్తులు, బొండా సతీష్, షేక్ సాహిబ్, షేక్ బాషా, షేక్ సుభాన్లు పాల్గొన్నారు. మన తణుకు పాతూరులో ఉన్నటువంటి శివాలయంలో ఈరోజు
సాక్షి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడం చాలా సంతోషం. ఈరోజు దాతల సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఈ జ్యోతిర్లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం, దాతలందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు సాయిబాబా గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇతర దాతలందరూ కూడా కలిసి ఇక్కడ ఈ జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భక్తులందరూ కూడా ఈరోజు ఈ ఆలయం ఎప్పుడూ కూడా పూర్వం నుంచి కూడా ఎంతో దీనికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయంలో వారందరూ కూడా ఆశీస్సులు పొందాలని, భగవంతుని ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద వయసు గల వారి సమస్యల పరిష్కారమే కాకుండా సాంఘిక సేవలో ముందున్న తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం ఆవిష్కరించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ, ప్రతి ఆదివారం అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఈ సంఘం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు గొప్పవన్నారు. కాసేపు అందరితో కాసేపు గడిపి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఈ క్యాలెండర్ ఈవెంట్ ప్రతి సంవత్సరం కూడా మన అసోసియేషన్ ద్వారా చేస్తున్నది. అలాగే ఫిజియోథెరపీ చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఎక్విప్మెంట్ ఎప్పుడు లాంగ్ బ్యాక్ కొద్దిగా బుర్రాగా డొనేషన్ చేశారు దీనికి. ఆ టైంలో చేయించిన తర్వాత కొంతమంది చాలామంది ఇవ్వడం, దానికి ఎడిషన్ చేయటం, మనకి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేసుకోవడం, దింపే అవకాశం కూడా కల్పించింది. అందుకని ఇదంతా కూడా సర్వీస్. ఈ సర్వీస్ కూడా గ్రాడ్యువల్గా మనందరం కూడా ఉపయోగించుకునే టైప్ ఆఫ్ సర్వీస్లు అయ్యేది. ఇంటింటికి వైద్యం చేస్తున్నారు. ఆదివారం లేవలేని పేషెంట్ కోసం హుస్సేన్ గారు అందరూ కూడా అవన్నీ కూడా మోస్ట్ వెల్కమ్. అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తారు. సంస్థ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్కు చెందిన నిసా హాస్పిటల్ ఆర్థిక సహకారంతో రూపుదిద్దుకున్న ఈ క్యాలెండర్ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నాయకులు ముల్పూరి భారతి, వి స్వాతి, వి రామకృష్ణారావు, అరవ శ్రీనివాస్, జి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థల ప్రాంగణంలోని వివేకానంద గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన క్రీడా పోటీలను ఈ సంస్థ అధినేత్రి చిట్టూరి సత్యవషారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలబాలికలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకుని ఈ 2 రంగాలకు తమ విద్యా సంస్థలు సమానంగా ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. ప్రధానోపాధ్యాయులు ఆర్ రవీంద్రనాథ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. It is very, very, very prestigious, and he got. Chasing.
గేమ్స్ కండక్ట్ చేయడం అనేది మీకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా విన్నర్సే, ఎవ్వరూ నిరుత్సాహపడద్దు. అందరూ కూడా చక్కగా మీ ప్రతిభను కనపరిచి అందరూ కూడా విజేతలుగా నిలుస్తారని నేను ఆశిస్తున్నాను. మీరే ఈవేళ నేటి విద్యార్థులే రేపు భారత భావి పౌరులు. మీరంతా కూడా చక్కగా మీకు ఇష్టమైన రంగాల్లో ప్రతిభను కనపరిచి మీ గోల్ సెట్ చేసుకుని దేశానికి, పేరెంట్స్కి, టీచర్స్కి, మీ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండే 9th స్టూడెంట్ హేమంత్ నిన్నే బ్యాడ్మింటన్లో నేషనల్స్ సెలెక్ట్ అయ్యి ఈరోజు స్కూల్కి వస్తున్నాడు. అతన్ని మీకు పరిచయం చేసి ఇన్స్పిరేషన్గా అతన్ని తీసుకుని మీరందరూ కూడా చక్కగా మీకు వచ్చిన విద్యని కనపరిచి మంచి ఉన్నత విద్యలతో రాణిస్తారని. నిర్మాణ రంగంలో నాణ్యతకు, నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చి అందరి అభిమానం అందుకుని అగ్రశ్రేణి కాంట్రాక్టర్గా పేరొందిన కుచ్చెర్లపాటి విష్ణుమూర్తిరాజు మరణం తణుకు ప్రాంతానికి తీరని లోటని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ బలగం సేతుబంధన సీతారాం, ఆకుల వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ 1979లో తణుకు మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుండి గ్రేడ్ 1 కాంట్రాక్టర్గా వ్యవహరిస్తూ ముఖ్యమైన కట్టడాలు నిర్మించి పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. అలాగే వివిధ రంగాలలో తనదైన ఒక ముద్ర వేసి విష్ణుమూర్తిరాజు రాణించారని మాజీ చైర్మన్లు తెలిపారు. తణుకు రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో డాక్టర్ వసవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభామందిరంలో గురువారం ఏర్పాటు చేసిన గణిత అవధానం అందరినీ అలరించింది. ప్రముఖ గణిత అవధాని టీఎస్వీఎస్ మూర్తిని స్వచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించిన విధానం విద్యార్థులను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ గణిత అవధానానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అంతకుముందు ఇదే స్కూలులో నిర్వహించిన మ్యాథ్స్ ఫన్ గేమ్స్, క్విజ్ మ్యాథ్స్ పోటీల విజేతలకు బహుమతులను, జ్ఞాపికలను అందించారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి విద్యాకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టోటల్ 9063 రా. క్లాప్. 8 డిజిట్స్ తో ఉన్న నెంబర్. ఇట్ విల్ డివిజిబుల్ బై 7. అది నా కాన్సెప్ట్. 8 2001. మామూలు 8 + 8 అంతా మన రామచంద్రపురంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జరిగిందో along with Penn State. Next. Runners G. Roy, తెలుగు సాహిత్యంలో అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు ఉంటాయి. సాహిత్యపరమైన అంశాన్ని ఆసరాగా తీసుకుని గణిత శాస్త్రంలో కూడా ఈ అష్టావధానాలు అవి చేయొచ్చనే ఒక ఆలోచనకి ఈ రూపమే ఈరోజు ఈ గణిత అష్టావధానం. అష్ట అంటే 8. సాహిత్యంలో లాగే అక్కడ సమస్య పూరణము, వారగణనము, అక్కడ తెలుగులో కూడా ఇవే అంశాలు ఉంటాయి. సమస్య పూరణము, వారగణనము. దత్త 10 అని ఉంటుంది, మనం దత్త అంకమో పెట్టాం. విశుద్ధాక్షరి అని ఉంటుంది, విశుద్ధాంకమో పెట్టాం. 309వ గణిత అష్టావధానం ఇక్కడ చేసుకున్నాం. ఇది సాహిత్యపరమైన అంశానికి ధీటుగా మ్యాథమెటిక్స్ లో కూడా మనం ఎలా చేయొచ్చు, గణితాన్ని కూడా కష్టం కాదు ఇష్టంగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని అనేక చోట్ల ప్రదర్శించి అనేక మంది విద్యార్థులకి గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి వారిని గణితం పట్ల ఆకర్షితులు అయ్యేలా చేయడంలో ఈ అవధాన కార్యక్రమాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యుత్ వారోత్సవాలలో భాగంగా తణుకులోని ఈ సంస్థ కార్యాలయంలో వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను గురువారం నిర్వహించారు. విద్యుత్తును పొదుపు చేయాలనే అంశంపై జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మండా జాన్సన్ మాట్లాడుతూ జాతి సంపదగా ఉన్న విద్యుత్తును వృధా కాకుండా అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఈ పోటీల విజేతలకు 20వ తేదీన బహుమతులు అందిస్తామని చెప్పారు.
భాగంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో తణుకు సబ్ డివిజన్ పరిధిలోని సెక్షన్లు అన్నీ కలిపి తణుకు సబ్ డివిజన్లో పిల్లలకు కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలు ఉత్సాహంగా మరి విద్యుత్ పొదుపు వారోత్సవాల భాగంగా వారికి ఏమైతే వారు నేర్చుకున్నారో అవన్నీ కూడా డ్రాయింగ్ రూపంలో, ఎలక్ట్యూషన్ రూపంలో, ఎస్ఏ రైటింగ్ రూపంలో వాళ్ళు అన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మేము చూసి ఎవరు బాగా ఇందులో అటెంప్ట్ చేశారో చూసి వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది మా సబ్ డివిజన్ తరఫున. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో పిల్లలకు ఈ కాంపిటీషన్స్ మనం పెట్టడం వల్ల పిల్లల్లో కూడా ఒకలాంటి ఇప్పటి నుంచే చిన్న ఏజ్లో నుంచే పిల్లలకు విద్యుత్ పొదుపు ఎలాగా చేయాలనే ఒక అవగాహన వారికి కూడా చిన్నప్పటి నుంచే వచ్చి వాళ్ళు కూడా ముందు ఇవి నేర్చుకోవడం, తర్వాత అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు వాళ్ళకి చెప్పడం, అవేర్ చేయటం, అవేర్నెస్ తీసుకురావటం సమాజంలో ఈ పిల్లలకు అవన్నీ కూడా నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే మేమందరం మేనేజ్మెంటు ఈ పిల్లలకి ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఈ విధంగా మరి ఇక్కడ ఈ కాంపిటీషన్స్లో పాలు మరి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాస్, మరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె రవికుమార్, ఏవి రమణమూర్తి, సిబ్బంది కె రామత్రినాథ్, ఏ బాలకృష్ణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నాటక రంగంలో ఏకపాత్రాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని రచయిత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు వాడ్రేవు సుందరరావు తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఇదే అంశంపై మాట్లాడారు. అనంతరం ఆయనను సత్కరించి అభినందించారు. క్లబ్ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ పాల్గొన్నారు. కార్యక్రమంలోకి వెళదాం. నాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి ఏకపాత్ర గురించి మాట్లాడమన్నందుకు తణుకు రోటరీ క్లబ్ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఏకపాత్ర ఒక ప్రాచీనమైన కళాస్వరూపం. వేదకాలంలోనే ఏకపాత్ర ఉంది అని పెద్దలు అంటారు. ఒక మనిషి తనలో పడే సంఘర్షణ ఏకపాత్ర రూపంలో కనిపిస్తుంది. మనందరం తెలుసో తెలియకో ఏకపాత్రగానే కనిపిస్తూనే ఉంటాం. ఈ ఏకపాత్రని ఎన్నో ఏళ్లుగా జీవన ప్రయాణంలో కొనసాగిస్తూ వస్తున్నాను. దీన్ని ప్రపంచం అంతా చూపిస్తూ తెలుగు భాష తాలూకు ఘనతని, గొప్పతనాన్ని చెప్పడం అనేది నా ఉద్దేశం. అందుకని ఈ ప్రస్థానం అలా సాగుతూనే ఉంది. ఇప్పుడు 63లో నాటకానికి వస్తే 68లో తొలి ఏకపాత్ర, అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగిస్తూనే ఉన్నాను. దీన్ని ప్రపంచమంతా చూపించడమే నా లక్ష్యం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.